ఇవాళ చాలా పర్వదినం. శ్రీ 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 భారతీ స్వామి గారు, చిన్నస్వామి గారు వించేశారు కోటప్పకొండ క్షేత్రానికి. వించేసి స్వామివారి దర్శనం తీసుకొని హారతి తీసుకొని మన ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించి మరీ ఇక్కడ ఉన్న రైతాంగానికి మంచి జరగాలని, మిగతా జనానికి కూడా మంచి జరగాలని ఆశీర్వదించి పెద్దస్వామి గారు, పెద్దస్వామి గారు కూడా మన ప్రాంతం వారవటం, ఎప్పుడో మన నరసరావుపేట చేసుకున్న పుణ్యఫలం. వారి ఆశీస్సులతో కోటప్పకొండ రెనోవేషన్ జరిగింది అప్పట్లో. అదేవిధంగా కోటప్పకొండలో ఏ ప్రోగ్రామ్స్, ఏ దైవ కార్యాలైనా కూడా స్వామివారి అనుమతితోనే జరుగుతుంటాయి. మీరందరూ వాళ్ళ స్వామివారిని కూడా అడిగాం, కుంభాభిషేకం చేద్దామని. దానికి స్వామివారు ఒక డేట్ చూసి చెప్తామన్నారు. మళ్ళీ కుంభాభిషేకానికి కూడా అదే చెప్పాం. కుంభాభిషేకానికి కూడా స్వామివారిని అడిగింది ఏంటంటే, స్వామి మరి ఎప్పుడు అంటే వెళ్ళిన తర్వాత డేట్ చూసి మంచి రోజు చూసి విజిట్ చేస్తాం. మా శృంగేరి మీరు అప్పుడు వచ్చినప్పుడు చెప్తానులేండి, మా టూర్ అయిపోయిన తర్వాత, విజయయాత్ర అయిపోయిన తర్వాత చెప్తామన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న క్షేత్రానికి చాలా ఇంకా రెనోవేషన్ వర్క్లు, అదేవిధంగా కింద కూడా శివరాత్రి నాటికి ఇంకా చాలా రెనోవేషన్ వర్క్స్ కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా కొత్త కాంప్లెక్స్లు కడుతున్నాం. క్యూ కాంప్లెక్స్ పక్కన బిల్డింగు, అదే ఎదురు ఒక బిల్డింగు, ఇవన్నీ కట్టి ఇంకా మెరుగైన సౌకర్యాలు శివరాత్రి కల్లా అందజేయటానికి ప్రయత్నిస్తున్నాం. నమో నమః. సర్వలోకానాం భిషజే భవరోగిణాం విధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోణేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ అపర కైలాసమా అన్నట్టుగా దక్షయజ్ఞములో ద్రాక్షమంతర్ధానంతరం పరమేశ్వరుడు కైలాసం భూలకానికి తెంచి ఈ పర్వతమే తపస్సు చేసుకుంటున్నాడు. ఇది చోళరాజుల కాలంలో పునఃప్రతిష్ఠిత కార్యక్రమం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చాలా ప్రసిద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. అయితే ఈ కార్తీక మాస పర్వ సందర్భంగా మనకి మన శృంగేరి పీఠాధిపతులైన మన యదుశేఖర స్వామివారు ఈ రోజున కోటప్పకొండ రావడం జరిగింది. తర్వాత అదే ప్రకారంగా జయేంద్ర సరస్వతి స్వామివారు నరసరావుపేట వాస్తవ్యులు, భారతీ తీర్థ